అమ్మా అన్నీ రెడీ చేస్తావా? అన్నీ రెడీగా ఉన్నాయమ్మా. ఏం చేస్తున్నావు? తోప చేస్తున్నాను, సోడిపిండి తోప. తోప తోప తోపకి అల్లుడు కదా ఉంది కదా. తోపకి అల్లుడు కదా ఉంది. అది అయితే ఇప్పుడు తోప ఎలా చేయాలో మా అమ్మగారు చెప్తారండి. ముందు అసలు ఈ తోప ఎలిగిద్దిగా నుండు కాదమ్మా. అసలు ఈ తోప మనం ఎందుకు తింటాము, ఎలా తింటాము? తోప ఎందుకు తింటామంటే అమ్మా, ఇప్పుడు పెద్ద మనిషి అయిన పిల్లలు ఉంటారు కదా, పెద్ద మనిషి అయిన పిల్లలకి నీకు స్టేజ్ ఫియర్ లాగా కెమెరా ఫియర్ ఉందా అని ఇయ్యవు తిరిగి చెప్పు. చెప్పు. అది పెద్ద మనిషి అయిన పిల్లలకి ఎక్కువ పోతుంది కదా. అవును. అప్పుడు ఏం చేస్తామంటే తోప వండేసి పెడతా ఉంటాం అన్నమాట. 4 రోజులకి 3 రోజులకి అలా లైన్గా పెడతా ఉంటాం. ఆ పిల్లలకి రక్తవేణ తగ్గుతుంది, నడుము నొప్పి అది రాకుండా ఉంటది అనేసి, ఆరోగ్యంగా ఉంటది అనేసి తోప వండి పెడతాం. అది నాకు కూడా మా అమ్మాళ్ళు పెట్టారు, నాకు బాగా జ్ఞాపకం ఉన్నది. తోప అందరికీ పెడతారు. మా అమ్మ వాళ్ళు కూడా మాకు అందరికీ పెట్టేవారు, మేము కూడా పిల్లలకి పెట్టాము. అలాగా ఆడపిల్ల పుట్టింటికి వచ్చినప్పుడు కూడా తోప వండి పెడతారు. ఎందుకని అంటే కనుక అక్కడ అత్తింట్లో బోల్డ్ అంత కష్టపడిపోయి ఎనర్జీ అంతా వేస్ట్ అయిపోయి వస్తుంది కదా ఆడపిల్ల. అందుకని మళ్ళీ బలంగా తయారు చేసి దాన్ని వాళ్ళ ఇంటికి పంపిస్తారన్నమాట పని చేయడానికి. నడుము బలం వస్తుంది పిల్లకి, తోప వండి పెడతాం. అది పని బాగా చేస్తామని మళ్ళీ బలంగా ఉంటాం. ఇప్పుడు నేను మా ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా పని చేసుకోవాలని మా అమ్మ నాకు తోప వండి పెడుతుంది అన్నమాట. ఇప్పుడు ఎలా చేయాలో చెప్పు. పొయ్యి వెలిగించాలంట. మా అమ్మగారికి ఇదే ఫస్ట్ టైం కదా, కొంచెం నర్వస్గా ఉంటుంది. నాదిని మా అమ్మ వాళ్ళది ఇంతకీ ఒకే ఊరు. కాకపోతే ఏంటంటే మా అమ్మ వచ్చినప్పుడు అలానే నేను వచ్చానన్న వంకతో స్వీట్లు చేసి పెడతా ఉంటుంది అన్నమాట. ఫస్ట్ టైం కదా, అందుకని స్వీట్ చేస్తుంది. ముందు ఏం చేసావు? నెయ్యి పోసాను. ఎంత వేసావు? చెంచా నెయ్యి వేసాను. ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చేమో కదా, ఇష్టం. నెయ్యి మనకు రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు. అది నూనె అంటే తక్కువ తినాలి, కానీ నెయ్యి కొంచెం బాగానే తినచ్చు. నెయ్యి ఎక్కువ తినాలి. నెయ్యి వేసుకుంటా కదా. కప్పుడు సోడిపిండి వేస్తున్నాను. నెయ్యి వేడైన తర్వాత కప్పుడు సోడిపిండి వేసింది అన్నమాట. ఈ సోడిపిండి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలన్నమాట. అంటే సోడిపిండి పచ్చివాసన వస్తుంది కదా, సోళ్ళు మనం ఏమి వేపుకుని అంటే ఆడించుకోలేదు కదా పిండి, అందుకనేసి మేమైతే కనుక పిండి ఆడించుకుంటామండి, కొనుక్కోము. అదే మా అమ్మ ఇప్పుడు చేస్తుంది అన్నమాట. పచ్చిగా ఉంటది కదా, పచ్చి వాసన ఉంటే బాగోదు అనేసి అది నీటిలో వేపించుకుంటే మంచి సువాసన వస్తుంది. అది సువాసన కోసమని వేపింటే పిల్లలు దీన్ని కొంచెం ఇష్టంగా తింటారు సువాసన వస్తే. అది అందుకనేసి కొంచెం బాగా వేగనే అయితే పచ్చివాసన పోయే వరకు వేపించుకుని వేగుతుంటే మంచి వాసన వస్తుంది. మంచి వాసన వస్తుంది. పిండి త్వరగా వేగిపోయింది. పిండి పచ్చివాసన అంతా పోయింది. పొయ్యి కట్టేసి ఒకసారి తీసుకుని పక్క ప్లేట్లో వేసేసుకుందాం. నేనైతేనండి చాలా మాస్గా మాట్లాడతాను, మా అమ్మ కొంచెం క్లాస్గానే మాట్లాడుతుంది. ఇప్పుడు నీళ్ళు ఎన్ని వేస్తావు? కప్పుకి కప్పు పిండికి 3 కప్పులు నీళ్లు. ఒక కప్పు పిండి తీసుకుందండి. అదే పిండి సోడి పిండి కప్పు తీసుకుంది, దానికి 3 కప్పులు నీళ్లు తీసుకుంటుంది అన్నమాట. పక్కా కొలత అండి ఇది. కానీ ఏం కాదు, కొంచెం లూజ్ అవుతుంది అంటే. కొంచెం నీళ్ళు ఎక్కువ పడితే లూజ్ అవుతుంది, మళ్ళీ లూజ్ అవుతే కొంచెం అది జారిపోయినట్టు ఉంటుంది అన్నమాట. 3/4 కప్పు బెల్లం. అది కాకుండా వేసేయాలా, నీళ్ళు కాకుండానే వేసేయాలా? అంటే 3/4 కప్పు అంటే కప్పు తీసుకున్నాం కదా పిండి, 3 వంతులు అది తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ మా నీళ్ళు బాగా చల్ల మరిగేలాగా అది మళ్ళీని పొయ్యి కట్టేసింది కదండి, మళ్ళీ వెలిగించింది అన్నమాట. వెలిగించి ఇప్పుడు ఈ వేసిన బెల్లం ఉంటుంది కదా, బెల్లం కొంచెం కరగాలన్నమాట. మరిగి బెల్లం కరిగితే బాగుంటుంది. బాగా కరిగిపోవాలన్నమాట. పాకం ఏమన్నా రావాలా? పాకం ఏం అక్కర్లేదు. వాటర్ నీళ్ళు శుభ్రంగా మరిగిపోయి బెల్లం కరిగిపోతే అదన్నమాట. అప్పుడు ఏం చేయాలన్నది మా అమ్మ చెప్తుందండి. ఇప్పుడైతే కనుక బెల్లం కరగదీసేస్తుంది మా అమ్మ. అంతట్లోకి కొద్దిగా మా మంచం మీద పిల్లుల్ని చూసారా? మా పిల్లులకి రాజభోగం. మా అమ్మ కుక్కల్ని పిల్లుల్ని బాగా పెంచుతుంది అన్నమాట. 2 ఎలా నిద్రపోతున్నాయో. అమ్మా నీళ్ళు కరిగినాయా? బెల్లం కరిగిపోయి నీళ్ళు పొంగుతున్నాయి. పొంగేటప్పుడు
సోడిపిండి కొంచెం కొంచెంగా ఇలా చేసుకుంటూ ఆ. ఉండలు కట్టకుండా ఉండలు కట్టకూడదు అన్నమాట. ఉండలు కట్టకుండా కొద్దిగా అలా చేసుకుంటూ కలుపుకోవాలి. కొంతమంది చల్ల నీళ్ళలో కలిపేసుకుంటారు ఉండలు కట్టకుండా ఉంటుందని. అది కరెక్టేనా? అది కూడా కరెక్టే. కానీ ఇలా చేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా వేసుకోవాలి, ఒక్కసారి వేసేసుకోకూడదు అన్నమాట. ఒకసారి వేసేసుకుంటే ఉండొచ్చు. నీవు చెప్పినట్టు నీటిలో కలుపుకుని వేసేసుకుంటే ఉండరాదన్నమాట. కానీ ఇలా చేసుకున్నది బాగుంటుంది. ఎందుకంటే గట్టిగా కూడా వస్తుంది. వేపాం ఆల్రెడీ కాబట్టి పెద్ద ఉండ కట్టదు. వేపితే ఉండ కట్టదు. చాలా మంది అనుకుంటారు పొడిపిండి వేడి నీళ్ళు వేసితే ఉండ కట్టేస్తుంది అనుకుంటారు కదా. వేపితే ఇంక మొత్తం పిండి అంతా వేసేస్తున్నావా? వేసి చేత్తో ఇలా అనేసి గరిటితో అనక్కర్లేదమ్మా. మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో అలాగే ప్యాషన్గా ఏం చేయక్కర్లేదు. మొత్తం వేసేసింది. మంట అయితే కనుక ఫుల్గా తగ్గించేసింది అన్నమాట. తగ్గించేసి ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇలా తిప్పుతో ఉడకనివ్వాలన్నమాట. బెల్లంలో ఇది అంతా ఉడికిపోవాలి. చూసారా కొత్త ఆడిపోతుంది. బాగా పాకంలా వచ్చేసి అసలు తింటే అసలు పచ్చి ఉండకుండా ఉడికిపోవాలన్నమాట. పచ్చి ఉంటే మళ్ళీ తర్వాత రోజుకుంటే పాసిపోద్ది. అలా పచ్చి లేకుండా వండించుకుంటే తర్వాత రోజు కూడా తినొచ్చు పిల్లలు పెద్దోళ్ళను. మళ్ళీ 2 చెంచాలు నెయ్యి వేస్తున్నాను. ఇందాక వేసిన నెయ్యి కాకుండా మళ్ళీ ఇప్పుడు నెయ్యి వేస్తుంది అన్నమాట. 2 చెంచాలు నెయ్యి. మాది ఇంట్లో చేసుకున్న నెయ్యి, అందుకని పూసగా ఉంటుంది మా నెయ్యి. ఇంట్లో చేసిన నెయ్యి చూసారా ఎలా ఉన్నదో, గుమ్మలు ఆడిపోతుంది అన్నమాట. చూడండి. సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలా? కొద్దిగా వేసుకోవాలి సాల్ట్. అయితే ఏ స్వీట్లో కైనానండి కొద్దిగా సాల్ట్ మట్టుకు కంపల్సరీ. అది వేరే రుచి వస్తుంది అనమాట. వేరే రుచి వస్తుంది. సాల్ట్ లేకపోతే రుచి వేరేగా అయిపోతుంది. మీరు ఎక్కువైపోయింది అంట అనుకోకండి, సరిపోతుంది అంట. నేను అడిగాను, అమ్మాయి ఎక్కువ వేసేసినట్టున్నావు ఏంటి అనేసి. సరిపోతుంది, కరెక్ట్గా సరిపోతుంది. అది నలభైమ పాకం లాగా, ఇది సత్యవతి పాకం అండి. కాబట్టి వంటలన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇది చిన్నపిల్లలు చేసే ఆసామాసి వంటలు కాదు. 3 వంటలు రకరకాల వంటలు చేస్తాను తల్లి. కాకపోతే ఇంక పెద్ద అయిపోయాను కదా, కొంచెం నుంచి వదిలేక అన్ని తగ్గింది. ఇప్పుడు నా గురించి మా అమ్మ చేస్తుంది అన్నమాట. లేకపోతే పిల్లలకి అసలు 3 రకాలు వండి పెట్టుకుంటాం. అమ్మే ఎన్ని రకాలు వండి పెడతాదో, ఎన్ని రకాలు వచ్చో. పిల్లలకి అన్ని రకాలు వండి పెట్టేదాన్ని. ఉడికిపోయింది, దగ్గరగా వచ్చేసింది. చూడండి ఇంకో ఎంత దగ్గరగా వచ్చేసిందో. ఇలా ఉండాలన్నమాట. అది దింపేసుకుంటే అమ్మ చల్లారిన తర్వాత ఇది గట్టి పడిపోతుంది, ఇంకా గట్టిగా వచ్చేస్తుంది. అంతే, ఇలా ఉంటే సరిపోతుంది అన్నమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తుందా? ఆఫ్ చేసేస్తామా? స్టవ్ ఆఫ్ అయితే. ఇవి ఎక్కువండి మేము ఇత్తడి గిన్నెల్లోనే చేసుకుంటాం. పరవాన్నం కానీ సేమియా కానీ ఇలాంటి స్వీట్ ఉంటుంది చూసారా, అటువంటివన్నీ కూడా మేము ఇత్తడి గిన్నెల్లో ఉంటాయి ప్రత్యేకంగా. అప్పుడు పెద్ద ఉండి ఎక్కువ తినేవాళ్ళు. ఇప్పుడు కొంచెం తింటలేదు అందుకని చిన్న గిన్నెలు అయిపోయినాయి. మళ్ళా మా అమ్మ వాళ్ళ అంటే ఇంత గిన్నెలతో వండుకునేవాళ్ళు. ఇది చల్లారిద్దామే. చల్లారితే ఇష్టంగా తింటారు. ఎవరికైనా చాలా ఇష్టం ఉంటుంది ఇది. అది అయిపోయిందండి మొత్తం అంతానే. ఇంకా చల్లారిన తర్వాత మా తమ్ముడు, మా నాన్నగారు, మా అబ్బాయి వచ్చిన తర్వాత మేమందరం కూర్చుని తింటామండి. చల్లారిపోయిందమ్మా. చల్లరైపోయింది. తీసుకురా, ఇలా తీసుకొచ్చే డాడీ దగ్గర తీసుకొచ్చే. మా డాడీ బాసీ మటం వేసారు. మా డాడీ ఏమీ తినరు, అన్నీ మాకే పెట్టేస్తారు. కాకపోతే ఏంటంటే టేస్ట్ చూడమన్నాం కదా, అందుకని ముందు టేస్ట్ చూస్తారు. డాడీ నవ్వచ్చంట, బిగిసిపోయినట్టు కూర్చున్నారు, ఫోటో కూర్చున్నట్టుగా. ఇది చూసారా ఎంత గట్టిగా ఉందో? చూసారా ఎంత గట్టిగా ఉందో? ఇందులో జీడి మిస్లు, కిస్మిస్లు అన్నీ వేస్తారు. పూర్వకాలం ఏమి వేసేవారు కాదన్నమాట. మా అమ్మ అప్పుడు ఎలా చేసేవారు, ఇప్పుడు కూడా అలాగే చేసింది అన్నమాట. అప్పుడు మేము ఉన్నప్పుడు ఉండి కాదు, మా చేసుకునే వాళ్ళకి కాదు, వేరే చేసుకునేవాళ్ళు. బెల్లం వేసుకుని నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు నేను డాడీ ఎలా ఉంది డాడీ?
మా డాడీ అంతే ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. నేనైతే కనుక బెల్లం అది ఎలా సరిపోయిందో ఏటో చెప్తాను అంతా తిని. బాగుంటుంది. నువ్వు తిని చెప్పమ్మా. బాగుంది. చాలా బాగుంది. ఇలా చేసుకున్నది ఒక రోజున నిలవ ఉంటుంది అన్నమాట. అదేంటనుకుంటున్నారు కృష్ణుడికి నేను చాలా చాలా ఉప్పు ఎక్కువ అవుతుందేమో అనుకున్నాను నేను. ఉప్పు లేదు, కరెక్ట్గా అంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు లేకపోతే టేస్ట్ రాదు. ఉప్పు లేకపోతే బాగోదు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా చెప్పానా?